హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇది డిసెంబర్ 2024. ఇదిగోండి, కనబడుతుంది కదా ఇక్కడ. డిసెంబర్ 2024 ఫినాన్షియల్ అకౌంటింగ్ సిఎంఏ ఇంటర్ పేపర్ అండి ఇది. ఓకే, మొన్న ఎంసీక్యూలు ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. ఎంసీక్యూలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ బిలో ఈ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ బీఆర్ఎస్ అయిపోయింది. తర్వాత బి క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి క్యాపిటల్ ఎక్స్పెన్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. తర్వాత థర్డ్ వన్ వచ్చి థర్డ్ లో ఏ బిల్స్, అకామిడేషన్ బిల్స్. నెక్స్ట్ బి వచ్చేటప్పటికి మనకి హయ్యర్ పర్చేస్ సిస్టమ్. దాని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి అంటే దీంట్లో ఏబి కేటగరైజేషన్ ఏం లేదండి. టోటల్ మొత్తం ప్రాబ్లం మొత్తం మనకి ఒకటే ఒకటి ఇచ్చాడు. ఫోర్త్ క్వశ్చన్ చేస్తే మనకి 14 మార్క్స్. అలాగే ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ కూడా అంతేనండి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అంతే. దీంట్లో మళ్ళీ ఏబి అనేది ఏం లేదు, సబ్ క్వశ్చన్స్ లేవు, ఓన్లీ వన్ ప్రాబ్లమే ఇస్తున్నారు. చూద్దాం, ఇది ఫోర్త్ ప్రాబ్లం. రాహుల్ డస్ నాట్ మెయింటైన్ ఏ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనగానే తెలిసిపోతుంది ఇది ఏంటి అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేసి. ఓకే, కన్వర్షన్ మెథడ్ లో మనల్ని కనుక్కోమంటున్నాడు. హవెవర్ he maintains a record of his bank transactions and is also to give the following information from the which you are required to prepare. ఏం ప్రిపేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అంటే ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st ఇయర్ ఎండెడ్ 2023 టు 2024. ఈ ఫినాన్షియల్ ఇయర్ కి మనల్ని ఫైనల్ అకౌంట్స్ తయారు చేయమంటున్నారు. ఫైనల్ అకౌంట్స్ తయారు చేయమంటున్నారు అంటే ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటండి? ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవడం కోసం మనం ఏంటి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటి బ్యాలెన్స్ షీట్ ఒకటి. ఏ డేట్ కి? 2023, 2023-24 కి ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తయారు చేయమంటున్నారు మనకి. ఓకే, మనకి బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలండి? ఒక్కసారి ఇక్కడ నేను రఫ్ గా చెప్తాను. కన్వర్షన్ మెథడ్ అంటారండి దీన్ని. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ని మనకి ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లాగా మార్చుకుని ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ మనం వేసుకోవడానికి. సరే, ఇప్పుడు చూడండి, జస్ట్ రఫ్ గా చెప్దాము. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అనగానే మనకి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో బేసిక్ మనకి ఏం కావాలండి? ఓపెనింగ్ స్టాక్ తో స్టార్ట్ అవుతాం. ఓకే, ఉంటే, లేకపోతే ఏం చేయలేం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ బై సేల్స్, మీకు గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఓకే, తర్వాత ఏంటండి మనకి బై క్లోజింగ్ స్టాక్. అలాగే నీకు ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ తర్వాత పర్చేసెస్ ఉంటాయి. ఏమైనా ఎక్స్పెన్సెస్ ఏమైనా మనకి ఈ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే కనుక రాస్తాము, లేదంటే లీవ్ ఇట్. ఓకే, ఇది అయిపోయినాక మనకి ఏంటి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది కదండి, 2 GP. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బై గ్రాస్ ప్రాఫిట్ రాస్తాము. ఓకే, బై గ్రాస్ ప్రాఫిట్ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏమైనా శాలరీస్ కానీ, ఓకే, అంటే మొత్తం మీద ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే ఆ ఎక్స్పెన్సెస్ రాసుకుంటాము. తర్వాత ఏమైనా డిప్రిసియేషన్స్ ఉంటే డిప్రిసియేషన్స్ రాస్తాము. అలాగే లాసెస్, ఏదైనా అసెట్ సేల్ చేస్తే లాసెస్ ఏమైనా ఉంటాయి రాస్తామండి. ఏమైనా ఇన్కమ్స్ ఉంటే ఇక్కడ రాస్తాము. ఇదేంటంటే టోటల్ గా ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ ప్రొఫార్మా. నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్యాలెన్స్ షీట్ వచ్చి ఏం రాస్తాం మనం? బ్యాలెన్స్ షీట్ ముందు ఏ డేట్ కి రాస్తామండి మనం? బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 2023-2024 అన్నారు అంటే యాజ్ ఆన్ 31st, మనకి చూడండి 31st-3-2024 కి మనం వేస్తాం. ఓకే, ఇదే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. సో దీంట్లో మనం ఏం రాస్తాము అంటే ఖచ్చితంగా మనకి ఏంటి క్యాపిటల్ ఒకటి అవసరం అవుతుంది. క్యాపిటల్ అవసరం అవుతుంది అంటే మనకి క్యాపిటల్ లేకపోతే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఎలా వస్తుంది? ఓపెనింగ్ అసెట్స్. ఓకే, అసెట్స్ మైనస్ ఓపెనింగ్ లయబిలిటీస్ అంటే మనకి ఎప్పటివి అంటే 1/4/2023 ఫినాన్షియల్ ఇయర్ తో ఎండ్ అయ్యేటటువంటి ఈ అకౌంటింగ్ పీరియడ్ కి ఇదండి మనకి క్లోజింగ్ డేట్ 31st-3/2024. ఓకే, 1/4/2023 అనేది మనకి ఓపెనింగ్ డేట్ అన్నమాట. ఓపెనింగ్ అసెట్స్ మైనస్ ఓపెనింగ్ లయబిలిటీ చేస్తే మనకి ఏమొస్తుందండి? క్యాపిటల్ వస్తుంది. సో మనం క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ లేదా బ్యాంక్ బ్యాలెన్సెస్. ఓకే, తర్వాత మనకి డెటార్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటండి క్రెడిటార్స్. రైట్, ఈ రకంగా స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంటే స్టాక్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉంటే ఫిక్స్డ్ అసెట్స్. ఇలా రాసుకుంటూ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం.
అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చాడండి, చూద్దాము. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనము ఏమైనా మిస్ అయినటువంటి ఐటమ్స్ ని మనం ఒక ఫజిల్ టైప్ లో మనం ఫైండ్ అవుట్ చేసుకుని ఈ ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్లని తయారు చేసుకోవాలి. మనకి మెయిన్ గా ఇచ్చిన సమ్ ఏంటి అంటే ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకి మెయిన్ వాడు అడిగినటువంటి సమ్ అండి. మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఏంటి అంటే వర్కింగ్ నోట్స్ కిందకి వస్తుంది. ఓకే, రైట్. ముందైతే నేను ట్రేడింగ్ అండ్ వాడు అన్నాడు కదండి ఫినాన్షియల్ అకౌంట్ ఫైనల్ అకౌంట్స్ తయారు చేయమన్నారు కాబట్టి మనం ఫస్ట్ ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ మనం రాద్దాము. ఇదిగోండి, ఇది ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ కి సంబంధించి. ఓకే, ఓకే సరిపోతుందండి. రాద్దాం ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆర్ ఎండింగ్ 23 టు మనం డేట్ వేసేసుకుంటుగా 31/3/2024. క్రెడిట్ అండ్ డెబిట్ అమౌంట్ రూపీస్. ఇక పర్టికులర్స్ అవన్నీ తెలిసినవే కదండి, రాయటం లేదు, ఎగ్జామ్ లో రాయండి. మనకి సమ్ ఈజీనే కాకపోతే టైం టేకింగ్ అండి, జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి టైం మాత్రం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కూడా డ్రా చేసేస్తున్నాను నేను. ఇది బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్స్ షీట్ డేట్ రాసేద్దాం. ఈ మెయిన్ ఆన్సర్స్ అండి వాళ్ళు అడిగింది. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2024. అమౌంట్ రూపీస్, మళ్ళీ అమౌంట్ రూపీస్, లయబిలిటీస్ అసెట్స్. ఓకే అండి, ఇదండి సమ్ మనకి. ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఏంటి అంటే ఇదిగోండి, మనకు వర్కింగ్ నోట్స్ ఏమైనా కావాలంటే అకౌంట్స్ రాద్దాం. సరే చూద్దాం. డెటార్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, డెటార్స్ ఇది ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి. 31/3/2024 2023 అంటే ఇది 1/4/2023 అన్న మీనింగ్ అనమాట. అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. డెటార్స్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ లేదు. మనకి వాళ్ళు ఫినాన్షియల్ అకౌంట్స్ ఫైనల్ అకౌంట్స్ తయారు చేయమన్నారు అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ కావాలి. ఓకే, సో మనం ఏంటి అంటే ఫస్ట్ డెటార్స్ అకౌంట్ రాద్దామండి. ఇదిగోండి ఇక్కడ రాసిన ఫస్ట్ అకౌంట్ పేరు ఏంటంటే డెటార్స్ అకౌంట్ మనం డ్రా చేయాలి. డెటార్స్ అకౌంట్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్రెడిటార్స్ అకౌంట్ వచ్చేటప్పటికి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు. మీరు అనొచ్చు ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకపోతే ఏంటండి, మనం అడిగింది ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2023 అంటే 31/3/2024 కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కదండి అంటారు. అయితే నేను ఒకటి చెప్పున్నానండి మీకు, క్యాపిటల్ లేదు. క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓపెనింగ్ అసెట్స్ మైనస్ క్లోజింగ్ అసెట్స్ అని చెప్పాను కదా. సో మనకి క్లోజింగ్ అసెట్ ఓపెనింగ్ అసెట్ మైనస్ సారీ ఓపెనింగ్ అసెట్స్ మైనస్ ఓపెనింగ్ లయబిలిటీస్ అని చెప్పాను కదండి. సో క్రెడిటార్స్ మనకి క్లోజింగ్ ఇచ్చాడు, ఓపెనింగ్ లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయడం ద్వారా మనం క్యాపిటల్ కనుక్కోవడం కోసము ఇక్కడ మనకి ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కావాలి, క్లోజింగ్ బ్యాలెన్సెస్ కావాలి. సో వీ హ్యావ్ టు డ్రా. నెక్స్ట్ ఏంటండి, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద అకౌంట్ నేమ్ ఈస్ క్రెడిటార్స్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్ ఈజ్ స్టాక్ మనకు అవసరం వరకు వేసుకుంటాము, అవసరమైతే వేద్దాం లేకపోతే లేదు, ఎందుకంటే మనకు ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది. సో నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్సెస్, బ్యాంక్ అకౌంట్ తర్వాత ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లో లాస్ కానీ లేదా డిప్రిసియేషన్ కానీ. మీరు అనొచ్చు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కదా అంటే డిప్రిసియేషన్ ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనం చేద్దాం. తర్వాత ఇక్కడ అదే డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, చూడండి ఇలా జరిగినాయి అంట. ఏంటి, రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, పెయిడ్ టు క్రెడిటార్స్, ఎక్స్పెన్సెస్ పెయిడ్, పర్సనల్ డ్రాయింగ్స్, పర్చేసెస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. అంటే క్యాష్ బుక్ లో ఉన్న బ్యాంక్ కాలం గురించి ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, నో
Cash transactions took place during the year. Goods are sold at cost plus 25%. Cost of goods sold was 2,60,000. మనం ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనం స్టాక్ అకౌంట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు అంటున్నారు. అంటే ఏంటంటే మనం క్యాష్ బుక్ లో మనం ప్రిపేర్ చేసే కాలం ఏంటంటే బ్యాంక్ కాలం కదండి. డైరెక్ట్ మనం బ్యాంక్ కాలం అయినా రాయొచ్చు, లేదా బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్ అయినా రాసుకోవచ్చు. ఇదండి మనకి. సో మనం వేయాల్సినటువంటి అకౌంట్స్ ఏంటి అంటే డెటార్స్ అకౌంట్ ఒకటి, క్రెడిటార్స్ అకౌంట్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, ఫైనల్ అకౌంట్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక వర్కింగ్ నోట్స్ మనం మర్చిపోయాము. ఏంటంటే అకౌంట్ కాదు ఇది, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకటి వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1/4/2023కి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాలండి. ఇంతవరకు వేస్తే మనకి సరిపోతుంది, రైట్? సరే, చూసాం కదండి. మనం ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్లు అన్ని కూడా డ్రా చేసేద్దాం. ఈ పక్కకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ పక్కకి వెళ్ళిపోయి డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచా, ఇది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అకౌంట్ డెటార్స్ అకౌంట్ తీసుకుందాం. డెటార్స్ అకౌంట్ ఇది, జస్ట్ ఇది నేమ్ రాసేద్దాం అంటే ఫస్ట్ డిఆర్సిఆర్ రాసి, వర్కింగ్ నోట్స్ అండి ఇవన్నీ కూడా. ఇక వర్కింగ్ నోట్స్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ హెడ్డింగ్ పెట్టాను మీకు, వర్కింగ్ నోట్స్, రైట్? వర్కింగ్ నోట్ 1 అనమాట ఇది. ఇది ఫస్ట్ వర్కింగ్ నోట్. డెటార్స్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వండి. డెటార్స్ అకౌంట్ వర్కింగ్ నోట్ 1 ఇది. ఓకే, వర్కింగ్ నోట్స్ లో 1. అమౌంట్ రూపీస్, అమౌంట్ రూపీస్. నెక్స్ట్ అకౌంట్ నేమ్ ఈస్ క్రెడిటార్స్ అకౌంట్. క్రెడిటార్స్ అకౌంట్. ఓకే, క్రెడిటార్స్. క్రెడిటార్స్ అకౌంట్ ఇది వర్కింగ్ నోట్స్ 2 అని పెడదామండి. ఇది 2 వర్కింగ్ నోట్స్ 2. అమౌంట్ రూపీస్, అమౌంట్ రూపీస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ అకౌంట్ రాద్దాం. అంటే క్యాష్ బుక్ లో బ్యాంక్ అకౌంట్ అని. ఓకేనా? డైరెక్ట్ గా నేను బ్యాంక్ అకౌంట్ అనే రాసేస్తున్నానండి. కొంచెం పెద్దవి, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నాయి. సో బ్యాంక్ అకౌంట్ ఇది వర్కింగ్ నోట్స్ 3. క్రెడిట్, అమౌంట్ రూపీస్, అమౌంట్ రూపీస్. నెక్స్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ తర్వాత మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. ఓకే, ఇది వర్కింగ్ నోట్స్ 1 2 4 3 4 అండి. ఇది డెబిట్, క్రెడిట్, వర్కింగ్ నోట్స్ 3. అమౌంట్ రూపీస్, అమౌంట్ రూపీస్ రాద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా అయిపోయినాక ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ డ్రా చేద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. రైట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1 మినిట్ అండి, డోర్ క్లోజ్ చేసేద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1/4/2023. లయబిలిటీస్ ఎందుకండి ఇది, నేను చెప్పున్నాను కదా క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయడానికి. లయబిలిటీస్ రూపీస్, అసెట్స్ రూపీస్, రైట్? ఇక స్టార్ట్ చేద్దామండి. మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చూసుకుని సమ్లో, ఇదిగోండి ఇది సమ్ము. డెటార్స్ అకౌంట్ ఉంది కదా మనకి. ఇప్పుడు డెటార్స్ అకౌంట్ తో స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ అదేగా ఉంది. డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,02,500. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,02,500 రూపీస్. ఎక్కడెక్కడ రాస్తారో అక్కడ రాసేద్దాం.
డెటార్స్ అకౌంట్ లో రాద్దాము, అలాగే ఓపెన్ బ్యాలెన్స్ షీట్ లో కూడా రాసేద్దామండి. ప్రతిదీ కూడా 2 టైమ్స్. డెటార్స్ ని ఫస్ట్ డెటార్స్ అకౌంట్ లో రాసేస్తున్నా నేను. చూడండి డెటార్స్ అకౌంట్ ఎక్కడ ఉందండి? ఇదిగోండి వర్కింగ్ నోట్స్ లో అన్నాను కదా నేను. ఇదిగోండి డెటార్స్ అకౌంట్. ఎట్ రాయాలి మేడం? ఓపెనింగ్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయండి అసెట్ కాబట్టి, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా. టూ, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయొచ్చు, లేదా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2 lakh పోయింది ఎక్కడ. ఎంతండి అమౌంట్? మనం మర్చిపోయాను. అమౌంట్ ఎంతమ్మా? 1,02,500 రూపీస్. 1,02,500 రూపీస్. డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,02,500 రూపీస్. ఓపెనింగ్ బ్యాలెన్స్ రాశాను. నెక్స్ట్ వెంటనే దీనిని ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ క్యాష్, అది బ్యాంక్ ప్లేస్ వదిలేద్దామండి. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ రాసేసి ప్లేస్ వదిలేద్దాం. బ్యాంక్ అకౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, డెటార్స్ 1,02,500 రూపీస్. అదేనా? అంతేనా? 1,02,500 రూపీస్. రైట్. నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఏం అడిగారు? ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రెడిటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 46,000. క్రెడిటార్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. క్రెడిటార్స్ ఎక్కడ ఉంది మనకి? ఇదిగోండి, క్రెడిటార్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. క్లోజింగ్ బ్యాలెన్స్ 46,000 అన్నారు. క్రెడిటార్స్ అనేది లయబిలిటీస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి కాబట్టి, ఒకవేళ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే డెబిట్ సైడ్ రాసుకునే వాళ్ళము ఇలా బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేసి. లేదు, సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, దానికి రివర్స్ లో ఇటు సైడ్ రాసుకోండి. టూ, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 46,000 రూపీస్. క్లోజింగ్ బ్యాలెన్స్ అండి మనకి ఇచ్చింది, సో రాసేసాము. నెక్స్ట్ అమౌంట్ చూద్దాము. తర్వాత రెండోసారి ఎక్కడ రాయాలండి? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్ళిపోండి. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ మనకి ఎక్కడ ఉంది? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇదిగోండి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2024. మనం క్రెడిటార్స్ తీసుకోండి. ఇక్కడ క్రెడిటార్స్ 46,000 రూపీస్. 1 minute అండి, ఒక నిమిషం. 46,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ క్రెడిటార్స్ తర్వాత స్టాక్ 50,000, 62,500 రూపీస్. ఇది ఓపెనింగ్ స్టాక్, ఇది క్లోజింగ్ స్టాక్. మన ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాస్తామంటే, ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ ఉంది కదా మన దగ్గర. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ టు ఓపెనింగ్ స్టాక్. అలాగే ఇటు సైడ్ సేల్స్ రాస్తాము, మనకు సేల్స్ తెలియదు, తర్వాత రాద్దాం. బై క్లోజింగ్ స్టాక్ మనకి అమౌంట్స్ ఉన్నాయి కదండి, అందుకే నేను రాసేస్తున్నాను. బై క్లోజింగ్ స్టాక్ అమౌంట్స్ చూడండి. ఓపెనింగ్ స్టాక్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత? అమౌంట్స్ 50,000, 62,500. 50,000 రూపీస్ ఓపెనింగ్ స్టాక్. 50,000 రూపీస్ ఓపెనింగ్ స్టాక్. 62,500 రూపీస్ క్లోజింగ్ స్టాక్. ఓకే, వీటిని వెంటనే ఈ స్టాక్లు మనం ఎక్కడ తీసుకెళ్దామండి? ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి ఏమో ఓపెనింగ్ స్టాక్ ని తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి ఓపెనింగ్ స్టాక్ ని తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి డేటాస్ కింద రాస్తున్నాను. వర్కింగ్ నోట్స్ ఇది 5 అండి. వర్కింగ్ నోట్స్ 5. ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ ఎంతండి? 50,000 రూపీస్ ఓపెనింగ్ స్టాక్. అలాగే నీకు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా ఉంది ఇక్కడ పక్కనే. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ యాజ్ డేట్స్ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది క్లోజింగ్, ఇది క్లోజింగ్. ఓకే, ఇక్కడ మనం బ్యాంక్ బ్యాలెన్స్ రాద్దామండి. ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదా బ్యాంక్ అకౌంట్ ఇక్కడ తీసుకొద్దాము. ఇక్కడ వచ్చేటప్పుడు క్లోజింగ్ స్టాక్ 62,500 రూపీస్. ఓకే, అయిపోయింది అంతవరకు. ఇంకేంటంటే ప్రాబ్లం తప్పు పోదు, ప్లస్ మనం స్పీడ్ గా చేయాలి కాబట్టి. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఏమిటి ఇచ్చారు అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఓకే, బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయి బ్యాంక్ అకౌంట్ ఏమన్నారండి? ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఉంది. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్
ఏమన్నారండి? బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అసెట్. అసెట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుంటాము. క్లోజింగ్ బ్యాలెన్స్ దానికి రివర్స్ లో బై క్లోజింగ్ బ్యాలెన్స్ ని మనం బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అమౌంట్ 50,000 రూపీస్. అమౌంట్ 50,000 రూపీస్. ఓకే, క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ని మనం ఎక్కడ రాసుకుంటామండి? అసెట్ ని, క్లోజింగ్ అసెట్ కదండి ఇది. ఇదిగోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వచ్చేసేసి బ్యాంక్ మనకి 50,000 రూపీస్ ఇచ్చేశారు. ఇక్కడ కూడా పాయింట్ అయిపోయింది. కన్ఫ్యూజన్ లేదు, జాగ్రత్తగా వినండి. నేను చెప్పే మాటలు మీరు ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ 7,500 9,000. ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ కూడా వేసాం మనం. ఫిక్స్డ్ అసెట్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదండి. ఫిక్స్డ్ అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. అసెట్స్ ఆర్ ఓపెనింగ్, ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి డెబిట్ సైడ్ రాసుకోవాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 7,500 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 9,000 రూపీస్. ఇంతవరకు కూడా రాసేసాం. మరి ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ని, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని మనం బ్యాలెన్స్ షీట్ లో రాయాలి కదండి. ఒక్కసారి చూద్దాం. అమౌంట్స్ రైటే. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఓపెన్ బ్యాలెన్స్ షీట్ లో రాసేద్దామండి. ఇదిగోండి, ఫిక్స్డ్ అసెట్స్ ఓపెనింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంతండి? 7,500 రూపీస్. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వచ్చేటప్పటికి ఇదిగోండి, క్లోజింగ్ స్టాక్ తర్వాత రాస్తున్నాను, నేను రాసేస్తున్నాను ఫిక్స్డ్ అసెట్స్ అని. ఇంకా మనకి పైన డెటార్స్ కింద రాయాలి. డెటార్స్ కింద అదేం ఫాలో అవ్వట్లేదు. ఫిక్స్డ్ అసెట్స్ 9,000 రూపీస్. యాక్చువల్ గా ఏంటంటే మనం రెండు మెథడ్స్ ఫాలో అవుతాం కదండి. ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ కూడా ముందు రాద్దామా, అట్లా కరెంట్ అసెట్స్ ముందు రాద్దామా అని నేను జస్ట్ మామూలుగా ఎలా అయినా ఏ సీక్వెన్స్ అయినా రాసేస్తున్నాను, ఏం కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీకు ఫిక్స్డ్ అసెట్స్ కూడా మనం ఎంటర్ చేసేసాము. ఇంతవరకు మొత్తం అయిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, దీన్ని చూద్దాం. రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అన్నారండి. రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అంటే ఏంటివి మనకి? ఇది కదా ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు డెటార్స్. ఓకే, అంటే బ్యాంక్ అకౌంట్ లో రాయాలి, డెటార్స్ అకౌంట్ లో కూడా ఈ 3,40,000 రూపీస్ రాయాలి. రైట్. బ్యాంక్ కాలం ఏదండి? బ్యాంక్ కాలంకి వచ్చేయండి. ఫస్ట్ బ్యాంక్ కాలంలో రిసిప్ట్ కదా, డెబిట్ సైడ్ రిసిప్ట్, క్రెడిట్ సైడ్ పేమెంట్ రాస్తాం. డెటార్స్ నుంచి అమౌంట్ మనకి రిసీవ్ చేసుకున్నాము, 3,40,000 రూపీస్ రిసీవ్డ్. సో డెటార్స్. ఓకే, బ్యాంక్ కాలంలో డెటార్స్ రాసి సేమ్ మళ్ళీ డెటార్స్ అకౌంట్ లో ఇదిగోండి బై బ్యాంక్ అకౌంట్ 3,40,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓకేనా, ఈ డీటెయిల్స్ చూసుకుంటే ఇంకా అయిపోతుందండి మనకి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి డీటెయిల్స్ చూడండి. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. సెకండ్ పాయింట్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 5,000 రూపీస్. ఏమని రాస్తాం మనం? అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అంటే అమౌంట్ వస్తుంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవని చెప్పారు సమ్లో. బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు అడిషనల్ క్యాపిటల్ అకౌంట్ రాస్తాం కదా. సో ముందు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోండి. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయి ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ లో రిసిప్ట్, మళ్ళీ డబ్బులు రిసీవ్ అయిన టు అడిషనల్ క్యాపిటల్ 5,000 రూపీస్. అడిషనల్ క్యాపిటల్ మళ్ళీ ఎక్కడ రాద్దాం దీన్నండి? క్యాపిటల్ లో రాద్దాము. ఇదిగోండి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనకి ఇంకా క్యాపిటల్ అనే మ్యాటర్ తెలీదు. క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఆ క్యాపిటల్ కి ఏమేమి యాడ్ చేస్తామండి? అడిషనల్ క్యాపిటల్ ఉంటే యాడ్ చేస్తాము, అలాగే మళ్ళీ ఏం యాడ్ చేస్తాము? ఇంకోటి నెట్ ప్రాఫిట్ ఒకటి యాడ్ చేస్తాము. ఒకవేళ డ్రాయింగ్స్ ఉంటే లెస్ చేస్తాము. డ్రాయింగ్స్ కూడా రాస్తున్నాను. ఇదేంటండి? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం రాసేటటువంటివి అనమాట. ఇవన్నీ క్యాపిటల్ కింద రాశాను. ఇదిగోండి. ఓకే, మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. సో మనకి ఇప్పుడు ఎంత అడిషనల్ క్యాపిటల్ వచ్చేసింది అమౌంట్, ఇక్కడ రాసేస్తే అయిపోతుంది ఒక పని. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమున్నాయి చూడండి ఇక మీకు. ఇదిగోండి అడిషనల్ క్యాపిటల్ కూడా రాసేసినాక సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 1,750 రూపీస్.
సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 1750 అంటే తెలుసు కదా, అమౌంట్ రిసీవ్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో బ్యాంక్ కాలంకి వెళ్ళిపోండి. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ రిసిప్ట్ సైడ్ టు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ 1750. 1750 సేమ్ ఫిక్స్డ్ అసెట్ లో అమౌంట్ వస్తుంది కదా, బై బ్యాంక్ అకౌంట్ 1750. ఓకే, అయిపోయింది. ఇది కూడా డబుల్ డబుల్ ఇది ఇచ్చేసాం. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ డీటెయిల్స్ ఇవే కదండి. పెయిడ్ టు క్రెడిటార్స్ 2,80,000 రూపీస్. పెయిడ్ టు క్రెడిటార్స్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోండి అండి. పెయిడ్ టు క్రెడిటార్స్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయి ఇదిగోండి, టూ క్రెడిటార్స్, టూ క్రెడిటార్స్ 2,80,000 రూపీస్ క్రెడిటార్స్. ఓకే, మళ్ళీ క్రెడిటార్స్ అకౌంట్కి వచ్చేస్తే క్రెడిటార్స్ పైన ఉంది ఇక్కడ బై బై సారీ టు బ్యాంక్ అకౌంట్ 2,80,000 రూపీస్ బ్యాంక్ అకౌంట్. రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇదిగోండి, ఎక్స్పెన్సెస్ పెయిడ్ 49,250 రూపీస్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ అట. ఎక్స్పెన్సెస్ బ్యాంక్ వెళ్ళిపోండి. ఎక్స్పెన్సెస్ పెయిడ్, ఎక్స్పెన్సెస్ పెయిడ్ పేమెంట్స్ కదా, టు బ్యాంక్ లో ఎక్స్పెన్సెస్ అని రాసేద్దాం. ఎక్స్పెన్సెస్ అంటే పిఎండ్ఎల్ అకౌంట్కి వెళ్ళిపోతాయి అనమాట ఇవి. ఎంతండి, 49,250 రూపీస్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ వెంటనే మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో ఇక్కడ రాసాం కదండి, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ కనుక్కోమన్నారని చెప్పాను కదా. ఇదిగోండి, ట్రేడింగ్ అకౌంట్ వచ్చేటప్పటికి మనకి ఇంకేం అమౌంట్స్ వస్తాయి చూసుకుని ఇలా గీత గీసేద్దామండి. ట్రేడింగ్ అకౌంట్, ఓకే, టూ ఎక్స్పెన్సెస్, టూ ఎక్స్పెన్సెస్ 49,250 రూపీస్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ పాయింట్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటే మనం పైకి వెళ్ళిపోయే వాళ్ళం అనలేదు కదా. పర్సనల్ డ్రాయింగ్స్ 25,000 రూపీస్. పర్సనల్ డ్రాయింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోండి చక్కగాను. పర్సనల్ డ్రాయింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇదిగోండి, టూ డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ 25,000 రూపీస్. నీకు డ్రాయింగ్స్ అనగానే ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి వచ్చేసేయాలి కదా. ఇదిగోండి, బ్యాలెన్స్ షీట్ లో నేను ఇందాక చెప్పున్నాను కదండి, క్యాపిటల్ రాసుకోవాలి. క్యాపిటల్ కి అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేసాము, నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాము, డ్రాయింగ్స్ ని లెస్ చేస్తాము 25,000 రూపీస్ ని. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్. తర్వాత పాయింట్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ కొన్నారట 5,000 రూపీస్. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 5,000 రూపీస్. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, ముందు బ్యాంక్ లో వేసేద్దాం. మనం డబ్బులు కొన్నాం కదా. టూ ఫిక్స్డ్ అసెట్స్ ఎంతండి, ఫిక్స్డ్ అసెట్ కొన్నది అమౌంట్ 5,000 రూపీస్ కి కొన్నాము. ఓకే, ఈ 5,000 రూపీస్ ఫిక్స్డ్ అసెట్స్ లో కూడా రాయాలి కదా, టు బ్యాంక్ అకౌంట్ 5,000. నెక్స్ట్ అయిపోయిందండి, మొత్తం రాసేసాం మనం. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ మిస్ చేసాం. ఏంటంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ బుక్ వాల్యూ 2,500, 1,750 వసూలైంది. 2,500 బుక్ విలువ ఉన్నది, 1,750 వసూలైంది. సో మనకి ఏంటంటే 2,500 రూపీస్ బుక్ వాల్యూ ఉన్నది, 1,750 లెస్ చేస్తే 1,750 లాస్ అనమాట మనకి. అంతేనా, బుక్ వాల్యూ 2,500 రూపీస్, 1,750 వచ్చిందంటే లాస్ 750 రూపీస్. మనం దాన్ని ఫిక్స్డ్ అసెట్ ఉంది కదా మన దగ్గర, ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ ఉంది కదండి. ఇదిగోండి, బై ఇలా రాయాలి, బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ బ్రాకెట్ లో రాద్దాము. ఇది ఎక్కడికి పంపిస్తామంటే పిఎండ్ఎల్ అకౌంట్ కి పంపిస్తాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ 750 రూపీస్. రైట్,
ఇది P&L అకౌంట్ లో రాసేసేద్దాం. ఇదిగోండి మనకు ఉంది కదా, టు టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ 750 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దామా. ఇంకా అయిపోయినాయండి, మొత్తం క్లోజ్ చేసేద్దాము అనుకునే టైంలో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా 25% కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2,60,000 రూపీస్ అన్నారు. ఇక్కడ మీకు వర్కింగ్ లో చెప్తాను చూడండి. దీన్ని ఏమి అకౌంట్ ఏమి వేయట్లేదు నేను, అవసరం లేదులే. ఇదిగోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2,60,000 రూపీస్. 25% ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చారు. సో మనం డైరెక్ట్ గా 2 lakh అంటే ఏంటి, మనకి ఇప్పుడు 25% చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆ ప్రాఫిట్ ని మనం ఈ COGS కి యాడ్ చేస్తే సేల్స్ కూడా వస్తాయి. సో మనకి సేల్ కనుక్కోవచ్చు, ప్రాఫిట్ కూడా కనుక్కోబోతున్నాం. సో 2,60,000 రూపీస్ ఇంటూ 25/100 క్యాల్కులేట్ చేద్దాం ఎంత వచ్చిందో. మన ప్రాఫిట్ కనుక్కొని యాడ్ చేసుకుందాం. 65,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్రాఫిట్, జీపీ గ్రాస్ ప్రాఫిట్. దీన్ని మనం మనం COGSకి యాడ్ చేస్తే సేల్స్ అవుతాయి. సో 2,60,000 ప్లస్ 65,000 రూపీస్ ఈక్వల్ టు 2 lakh 3,25,000 రూపీస్. 3,25,000 రూపీస్ ఇది సేల్స్. రెండు ఇన్ఫర్మేషన్స్ వచ్చేసినాయి మనకు, ఒకటి ప్రాఫిట్ అండ్ సేల్. సో మనం ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళిపోయి సేల్స్ 3,25,000 రూపీస్ సేల్స్, గ్రాస్ ప్రాఫిట్ జీపీ టు జీపీ 65,000 రూపీస్. ఇప్పుడు దీన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, పర్చేజెస్ తెలిసిపోతాయి. సో టోటల్ అమౌంట్ ఇక్కడ 500 రూపీస్, 7, 8, 3,87,500. 3,87,500. ఇక్కడ మిస్సింగ్ ఫిగర్ ఏంటండి, పర్చేజెస్ అనేది ఉండాలి కదా, పర్చేజెస్ లేదు. టూ పర్చేజెస్, బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. ఎంత వస్తే అంత బ్యాలెన్సింగ్ ఫిగర్. 50,000, 65,000, 1,50,000 రూపీస్, 3,87,500 రూపీస్. లెస్ చేయండి, 0, 0, 5, 2, 8 అంటే 7. ఓకే, 2,72,500 పర్చేజెస్. 2,72,500. ఓకే, ఇప్పుడు పర్చేజెస్ ని, ఈ సేల్ ని మనం తీసుకెళ్లి ఈ పర్చేజెస్ నేమో క్రెడిటార్స్ అకౌంట్ లో, అంటే క్రెడిట్ పర్చేజెస్ జరిగినాయి అని ఇక్కడ మీనింగ్. ఈ 2,72,500 రూపీస్ నేమో క్రెడిటార్స్ అకౌంట్ లో, ఈ సేల్స్ ఉన్నాయి కదండి 3,25,000 రూపీస్ తీసుకెళ్లి మనము ఎక్కడ రాస్తాము అంటే ఇక్కడ క్రెడిటార్స్ అకౌంట్ లో 2 lakh, ఎంతండి అమౌంట్, 2,72,500 రూపీస్ క్రెడిటార్స్ లో. ఇదిగోండి, బై పర్చేజెస్ 2,72,500 రూపీస్ అంటే క్రెడిట్ పర్చేజెస్. తర్వాత అట్లాగే సేల్స్ డెటార్స్ లో 2, సేల్స్ అకౌంట్ అమౌంట్ 3,25,000 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం బ్యాలెన్స్ చేసేద్దాం. ఈ టోటల్ అమౌంట్, ఇక బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమైతే ఉందో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మొత్తం టోటల్ అమౌంట్ ఇక్కడ 4,27,500 రూపీస్. 4,27,500 రూపీస్ లెస్ చేద్దామండి, ఇక్కడ తీసేద్దాం. 4,27,500 రూపీస్ లో నుంచి 3,40,000 రూపీస్, 3,40,000 రూపీస్, 7, 8. ఓకేనా, 87,500 అంతే. 87,500 రూపీస్, 87,500 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 87,500 రూపీస్. ఇక్కడ మొత్తం సమ్ చేసి పెట్టానండి మనకి లేట్ అవ్వకుండా.
సాల్వ్ అయిపోవడం కోసం నేను రైట్ 87,500 రూపీస్ ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, ఇక్కడ మనం వెంటనే డెటార్స్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ లోకి వచ్చేసి ఇదిగోండి డెటార్స్ ని వచ్చింది కదా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతండి 87,000. ఒక్క నిమిషం, 87,500 రూపీస్ ని మనం బ్యాలెన్స్ షీట్ లో రాసేద్దాం. డెటార్స్ డెటార్స్ 87,500 రూపీస్. అలాగే పర్చేజెస్ ని క్రెడిటార్స్ అకౌంట్ లో రాయాలిగా. పర్చేజెస్ ని క్రెడిటార్స్ అకౌంట్ లో పర్చేజెస్ ని ఇదిగోండి పర్చేజ్ అకౌంట్ రాసేసామా. బై పర్చేజెస్ 2,72,500 ఇది కూడా బ్యాలెన్స్ చేసేద్దాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ తెలిసిపోతుంది. ఇక్కడ మనకి 3,26,000 అండి టోటల్ అమౌంట్. 3,26,000 ఇటు కూడా 3,26,000 రూపీస్. లెస్ చేద్దాం. 3,26,000 రూపీస్ మైనస్ 2,72,500 రూపీస్. 0 0 ఓకే 3 ఓకే 53,500 రూపీస్ అండి బ్యాలెన్సింగ్ ఫిగర్. 53,500 రూపీస్. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ రాసుకోవాలండి. 1 మినిట్ 1 మినిట్. ఇది పర్చేజెస్ రాసుకుని 53,500 అంతేనా. 53,500 రూపీస్ ఇలా రాసుకోవాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే రైట్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. అదే ఎప్పుడైనా సరే మళ్ళీ అమౌంట్ మనం తీసుకెళ్ళినప్పుడు డెటార్స్ వర్కింగ్ నోట్స్ 1 కదండి. ఇదిగోండి డెటార్స్ వర్కింగ్ నోట్స్ 1 కదా. మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ 87,500 రూపీస్ తీసుకెళ్ళినప్పుడు ఇలా రాయాలండి. 87,500 రూపీస్ ని మనం వర్కింగ్ నోట్ నుంచి తీసుకెళ్ళాం కదా. వర్కింగ్ నోట్ WN1 అని రాసుకోండి. దిద్దేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు క్రెడిటార్స్ బ్యాలెన్స్ తీసుకెళ్తున్నాం కదా మనం. క్రెడిటార్స్ ఎక్కడున్నారండి ఇప్పుడు కనుక్కున్నాక బ్యాలెన్సింగ్ ఫిగర్ 53,500 రూపీస్ ని ఓపెనింగ్ క్రెడిటార్స్. సో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి తీసుకెళ్ళిపోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటార్స్ 53,500 క్రెడిటార్. వర్కింగ్ నోట్స్ 2 అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేద్దామండి. బ్యాంక్ అకౌంట్ లో కూడా మనకు రావాల్సింది ఏం బ్యాలెన్స్ రావాల్సి ఉన్నాము యాక్చువల్ గా 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, అది రావాల్సి ఉంది. చూద్దాం. 2,80,049,250 కదా. ఇక్కడికి ఇక్కడ నేను రఫ్ గా క్యాల్కులేట్ చేస్తున్నానండు. 3,00,000 ఈ రెండు యాడ్ చేసేస్తున్నా. క్యాల్సీ తీసుకుని ఇదంతా తలకాయ నొప్పి ఎందుకులని ఇక్కడే చేసేస్తున్నానండి. 3,29,250 రూపీస్. ఓకేనా. ఇక్కడికి తర్వాత 30,000, ఇది ఒక 80,000 రూపీస్. 0,5,2,9,0,1 4,09,250. 4,09,250 రూపీస్. ఇప్పుడు లెస్ చేద్దాం. 3,45,000 1,750. ఓకే 1,750. తర్వాత ఇంకొక 5,000 రూపీస్. ఇంకొక 5,000. 0 5 7 6 11 5 3,51,750 అంతేనా. ఒకసారి చూడండి. 3,45,000 ముందే రాసేసాం. 45ని 1,750 యాడ్ చేసి సరిపోతుంది. 1 మినిట్. 0 5 7 6 4 3 3,46,750. ఓకే 3,46,750. 3,46,750. 3,40
6715 లెస్ చేస్తే 0 0. ఓకే, 8 2 2 10లో నుంచి 4 పోతే 62,500 రూపీస్ మనకు వచ్చి ఫైండ్ అవుట్ చేసామండి. 62,500 రూపీస్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి ఇక్కడ. ఇదిగోండి, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. దీనిని మనం ఎక్కడ తీసుకెళ్తాము? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్తాం. వర్కింగ్ నోట్స్ 3. ఓకే, ఇదిగోండి 62,000 ఎంత వచ్చిందండి? 62,000, రైట్. 62,500 రూపీస్. ఇక్కడ వర్కింగ్ నోట్స్ 3 అయిపోయింది. ఇంకా చూద్దామండి, ఇది కూడా అయిపోయింది కదా. ఫిక్స్డ్ అసెట్స్ చూద్దాం. 12,500 రూపీస్. 12,500 రూపీస్. ఈ టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 1,750, 750, 2,500, ఒక 9,000, 11,500 రూపీస్. డిఫరెన్స్ వచ్చేటప్పుడు 1,000 రూపీస్ డిఫరెన్స్ బై డిప్రిసియేషన్. దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? P&L అకౌంట్కి డిప్రిసియేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకి. ఓకే, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,000 రూపీస్. ఈ 1,000 రూపీస్ని మనం P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదిగోండి, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్కి. రైట్. 2 లాస్, అదేంటి, డిప్రిసియేషన్ కదా. డిప్రిసియేషన్ వర్కింగ్ నోట్స్ మనకి 4. వర్కింగ్ నోట్స్ 4,000 రూపీస్. పేపర్ వాల్యూ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆ డిప్రిసియేషన్ ఎక్కడ ఉంది అంటే వర్కింగ్ నోట్ 4 అనగానే 4 చూసుకుంటారు అనమాట. అందుకని అలా రాసుకుంటాం బెటర్. నెక్స్ట్ ఇంకేమేమి మనం బ్యాలెన్స్ చేయాలో ఒకసారి చూద్దాము. ఫిక్స్డ్ అసెట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1/4/2023 మనం చేస్తే మనకి క్యాపిటల్ తెలిసిపోతుందండి. సో అమౌంట్స్ 1,500 వచ్చింది ఇక్కడికి. సో 5,001 1 5 5 12 2 1 7 12 1 2,22,500. 2,22,500 రూపీస్ లో నుండి 500 మైనస్ 53,500 రూపీస్ లెస్ చేస్తే 12లో 3 తీసేస్తే 9. ఓకే, 11లో నుంచి 5 పోతే 6, అంతేనా? 69,000 రూపీస్ వచ్చింది నాకు. 69,000 రూపీస్. ఇది ఏంటి అంటే క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ అన్నమాట. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ దీని పేరు. ఇది వర్కింగ్ నోట్ 5. ఇంకా అయిపోయింది. ఇక్కడికి రండి. ఇదిగోండి 69,000 రూపీస్. వర్కింగ్ నోట్స్ 5 ఇది. ఓకే, నెట్ ప్రాఫిట్ కనుక్కొని ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా అన్ని వచ్చేసినాయి మనకి. జీపీ వచ్చింది కదా, జీపీని రాసుకుంటాం కదా. గ్రాస్ ప్రాఫిట్ 65,000 రూపీస్. ఓకే, మొత్తం టోటల్ 65,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేటట్టుంది. 65,000 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే 49,000 అంటే 50,000, 51,000 ఇక్కడికి. సో మనకి 14,000 టు ఎన్పి నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ టు ఎక్కడ తీసుకెళ్తాం మనం? క్యాపిటల్ అకౌంట్. ఈ 14,000ని క్యాపిటల్ అకౌంట్ తీసుకురండి. ఇది మొత్తం చేసేస్తే మనకి చూద్దాం. 69 ఒక 5, 69,000 5,000 అంటే 74,000, 84,084, 88,000. అవునా? 88,000లో నుంచి నువ్వు 25 లెస్ చేసుకుంటే ఎంత వస్తుంది? 0,038 65,000. అంతేనా? 65,000 రూపీస్ ఇక్కడ రాసుకుంటే యాడ్ చేద్దాం. 0,0,0. ఓకే, 1 మినిట్ అండి. లెస్ చేస్తే 63. ఇది 8 5 63 9 1
వన్ టూ చూడండి ఒకసారి. 69,000. ముందు ఇది కూడా యాడ్ చేసి చూద్దాం. 5000. ఓకే. 1 3 12 9 1 6 12 20 2,09,000 రూపీస్ అండి ఆన్సర్. 2,09,000 రూపీస్ ఆన్సర్. మరి ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ క్రెడిటార్స్ 46,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ రాసేసాం కదా. 69,000 ప్లస్ 5,000. ఒకసారి క్యాపిటల్ చూద్దామండి, 1 మినిట్. 1,69,000 వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇది రాంగ్ చేసాం. 1,69,000 రూపీస్ ఇది. ఇదిగోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో 1,69,000. 1,69,000 మనం ఒక లక్షని ఎగరగొట్టేసాం, అందుకే 1,00,000 డిఫరెన్స్ వచ్చింది. 1,69,000 రూపీస్. ఓకే. 2,09,000 రూపీస్ ఆన్సర్ అండి. ఇది చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనం లెస్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1,00,000 రూపీస్ తగ్గించేసాం. సో ఆ 1,00,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది మనకి. ఇదిగోండి మొత్తం టోటల్ సమ్ ఇది. సమ్ చదువుకుని ఏమేమి ఇచ్చారు, ఏమేమి అకౌంట్స్ కావాలి అనేది ఇదిగోండి మొత్తం చూసుకుని ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతేనే లెక్క వస్తుందండి. మనం కూర్చుని ఆలోచిస్తే మాత్రం ఈ సమ్ కష్టము. మనం ఏంటంటే ఇచ్చినవి ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ ఏవైతే ఇచ్చాడో దాని అకౌంట్స్ అన్ని కూడా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ చేయాలి డ్రా చేసేసి. ఓకే. నెక్స్ట్ క్లాస్లో నేను ఫిఫ్త్ ఫిఫ్త్ ప్రాబ్లం రేలింక్ లిమిటెడ్ అన్నారు కదా, దాని మీద ప్రాబ్లం ఏమో ఇచ్చారు. పాస్ ద నెసరీ జర్నల్ ఎంట్రీస్ అన్నారు. నెక్స్ట్ ప్రీపేర్ ద పోస్ట్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ షీట్. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేటప్పుడు మళ్ళీ ఏ బిట్ ఇచ్చాడండి, బ్రాంచ్ అకౌంట్ అనేసి మళ్ళీ బి ఇచ్చాడు. ఇది మొత్తం కలిపేసి చూద్దాము. తర్వాత మనకి స్టాండర్డ్స్ ఇచ్చారండి, స్టాండర్డ్స్ నేను తర్వాత చెప్తాను. తర్వాత ఎయిత్ ప్రాబ్లంలో మళ్ళీ ఏబిసి ఉన్నాయి, తర్వాత చూద్దాం అవి కూడా. ఓకే స్టూడెంట్స్, ఈ క్లాస్ నేను క్లోజ్ చేసేస్తున్నా. డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను.